వెల్కమ్ టు మై ఛానల్. అప్పుకి యాక్సిడెంట్ షాక్ లో రాజ్ ఇంకా కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా రాజ్ అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అప్పు కళ్యాణ్ కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, అందుకే కళ్యాణ్ కి అప్పుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. కావ్య ఏమో ఏంటండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కవి గారి మనసులో అప్పు లేదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఉత్తి స్నేహ బంధం మాత్రమే. మీరు కూడా అందరిలానే ఆలోచిస్తున్నారా? మీరు కూడా అందరిలానే తప్పుగా అర్థం చేసుకుంటున్నారేంటండి అని కావ్య రాజుతో అంటుంది. రాజ్ అన్నాడు, కళ్యాణ్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి తనలో తనే నలిగిపోతూ ఉన్నాడు, అప్పుని ఇష్టపడుతున్నాడు, కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. రే కళ్యాణ్, చెప్పరా, అందరికీ చెప్పు, అందరి ముందు నీ మనసులో ఉన్న మాట బయట పెట్టు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, ఇప్పటికైనా బయట పెట్టు, అప్పుని ఇష్టపడుతున్నానని అందరికీ చెప్పు అని రాజ్ అన్నాడు కళ్యాణ్ తో. ఇంకా ధాన్యలక్ష్మి కూడా కళ్యాణ్ ని అడుగుతుంది, ఏంట్రా కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నాడు? రాజ్, అప్పు నీ మనసులో ఉండడం ఏంటి? అసలు నువ్వు అప్పుని ప్రేమించడం ఏంటి? ఏంటి అది నా ఇంటి కోడలు అవ్వడానికి అస్సలు నేను ఒప్పుకోను. చెప్పరా కళ్యాణ్, చెప్పు, నీ మనసులో అప్పు లేదని వీళ్ళందరికీ తెలిసేలా చెప్పు అని ధాన్యలక్ష్మి అంటుంది. లేదు, అబద్ధం, ఇదంతా అనవసరం, వాడు అప్పుని ప్రేమిస్తున్నాడు, వాడిలో వాడు నలిగిపోతున్నాడు, అప్పుకి పెళ్లి చూపులు అనగానే ఎంత నలిగిపోయాడో నేను చూశాను, నాకు తెలుసు అని రాజ్ ఆ ఇంట్లో వాళ్ళందరితో కూడా కళ్యాణ్ గురించి అన్నాడు. చెప్పరా కళ్యాణ్, చెప్పు, వీళ్ళందరికీ తెలిసేగలాగా నువ్వు అప్పుని ప్రేమిస్తున్నానని చెప్పు, ఎన్నాళ్ళని నీలో ఉన్న ప్రేమను నువ్వే దాచుకుంటావు, వీళ్ళందరికీ తెలియాలి కదా, చెప్పరా కళ్యాణ్ అని రాజ్ అన్నాడు. కావ్య మాత్రం, ఏంటండి మీకు అసలు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కవి గారి మనసులో అప్పు లేదు, నేను ఆల్రెడీ ఆయన్ని కనుక్కున్నాను, కవి గారిని, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి, కళ్యాణ్ మనసులో అప్పు లేదు అని రాజ్ తో అంటుంది కావ్య. కావ్య ఇంకా రాజ్ ఇద్దరు కూడా అరుచుకునేసరికి కళ్యాణ్ ఒక్కసారిగా, ఇంకా చాలు ఆపండి, అవును నేను అప్పుని ప్రేమిస్తున్నాను, నా మనసులో అప్పు ఉంది, నిన్నటి వరకు నాకు కూడా తెలీదు అప్పు నా మనసులో ఉందని, తనకు పెళ్లి చూపులు అనగానే నాకెందుకో భయం పట్టుకుంది, ఇన్ని రోజులు తను నా పక్కనే ఉండి తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు, తన విలువ నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు ఎందుకో తెలియని భయం పట్టుకుంది, అందుకే అన్నయ్య అలా మాట్లాడుతున్నాడు అని కళ్యాణ్ ఇంట్లో వాళ్ళందరితో చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా రుద్రాణి అయితే తెగ టెన్షన్ పడిపోతూ తన గదిలోకి వెళ్లి తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది. అమ్మో లేదు, ఏంటి కళ్యాణ్ ఏంటి ఇంతగా ఒక్కసారిగా ఇంత షాక్ ఇచ్చాడు, అసలు కళ్యాణ్ మనసులో అప్పు ఉందని తెలియంగానే వీళ్ళు వాళ్ళిద్దరిని కలిపేస్తారు, ఇప్పటికీ నేను కావ్యని ఏమీ చేయలేకపోతున్నాను, ఈ స్వప్నను కూడా ఏమీ చేయలేకపోతున్నాను, ఇంకా అప్పు గనక ఈ ఇంటి కోడలైందనుకో ఇంక నేనేమి చేయలేను, అమ్మో ఈ ముగ్గురు కలిసి ఈ ఇంటిని ఇంకా వేలుకుంటూ కూర్చుంటారు, అప్పుడు నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేస్తారు, అప్పుడు గనక నా ఆటలు సాగవు, నా ప్లాన్ ఏమి పనిచేయవు, ఈ కావ్యనే ఒక్కతేనా నా ప్లాన్ ఏది పనిచేయనివ్వదు, ఇప్పుడు ఇంకా ఈ ముగ్గురు కలిశారంటే ఇంక నా పని అంతే, వెంటనే ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, అయినా ఆ అప్పుని ఈ ఇంటి కోడలు అయితేనే కదా ఆ అప్పుని యాక్సిడెంట్ చేయించి చంపేయించేస్తాను అని తనలో తనే అనుకుంటుంది రుద్రాణి. వెంటనే రౌడీలకి ఫోన్ చేసి, నేను మీకు ఒక ఫోటో పెట్టాను, ఆ అమ్మాయిని పైకి పంపించాలి, ఏం చేస్తారో నాకు తెలీదు, మిస్ అవ్వకూడదు, అయితే పోవాలి లేదంటే యాక్సిడెంట్ అయినా అవ్వాలి అని రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి. ఇంకా రుద్రాణి అయితే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత, అమ్మయ్య ఇప్పుడు గానీ నాకు ఇంకా మనశ్శాంతిగా ఉంటది, ఇప్పుడు ఆ అప్పుని వీళ్ళు గనక లేపేశారనుకో ఈ నేరం ఎలా అయినా సరే ధాన్యలక్ష్మి మీదకి వచ్చేలా చేయాలి, ఎలాగో ధాన్యలక్ష్మికి అప్పు అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆ ధాన్యలక్ష్మి మీదకి ప్రూఫ్ వచ్చేలా చేయాలి, ఒకే దెబ్బకి రెండు పెట్టెలు. ఇంకా కళ్యాణ్ గాడైతే ఇంకా నోరు మూసుకుని ఒక మూల కూర్చుంటాడు, ఇంకా నన్ను నా జోలికి గాని నా కొడుకు జోలికి గాని రాడు, మళ్ళీ పెళ్లి ఆలోచన కూడా వాడికి రాదు అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇంకా కావ్యన అయితే చెప్పక్కర్లేదు, చెల్లెలు చచ్చిపోయిందన్న బాధలో ఇంకా ఇంటిని కూడా పట్టించుకోకుండా ఉంటుంది. రాజేమో తమ్ముడు జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. ఈ ఇల్లంతా కూడా ఒక్కసారిగా శూన్యం అయిపోయినట్టుగా తనలో తనే ఊహించుకుంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు ఈ ఇంటిని ఇంకా నేనే చూసుకోవచ్చు, నేనే వేలొచ్చు, నా కొడుకు ఆఫీస్ లో చూసుకుంటూ ఉంటాడు, ఇంకా మా ఇద్దరు ఇష్టం వచ్చినట్టే మేము ఉండొచ్చు, ఈ ఒక్క పని జరిగితే చాలు అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. ఇంకా రుద్రాణి అయితే తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి, ఏంటి మమ్మీ, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు, ఎందుకని అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతాడు రాహుల్. ఏం లేదురా, నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను, ఇక అప్పు పని ఫినిష్, ఇంకా ఈ ఇంట్లో వాళ్ళందరి పని కూడా ఫినిష్ రా, ఇంకా ఈ ఇంట్లో వాళ్ళెవరూ మన జోలికి రారు, అటు ఆఫీస్ ని నువ్వు ఈ ఇంటిని నేను చూసుకునే ప్లాన్ చేశానురా అని చెప్తుంది రుద్రాణి. అవునా, ఏంటి మమ్మీ అది? ఏం లేదురా, అప్పుని లేపేమని మన వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, ఇంకా అప్పు గనక లేకపోతే చెల్లెలు ఏంటి ఇలా అయిపోయింది అని కావ్య బాధపడుతూ ఉంటుంది. అప్పు కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడానికి ఉండదు, అప్పుకి ఇంక జీవితమే ఉండదు, అందుకే
అందుకేరా ఈ ప్లాన్ చేశాను అని చెప్తుంది రుద్రాణి రాహుల్తో. సూపర్ ప్లాన్ మమ్మీ, నువ్వు సూపర్. అటు ఆఫీస్ జోలికి ఇటు ఇంటి జోలికి ఎవరు రాకుండా చేసావుగా అని రాహుల్ కూడా సంతోషపడుతూ రుద్రాణితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మరో పక్క అప్పు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తూ ఉండగా, రే ఇదిగోరా ఇదేగా ఈఎంఐ కదరా, మన మేడం చెప్పింది ఈఎంఐనే కదరా మనం లేపేయాల్సింది, ఇంకెందుకు ఆలస్యం, ముందు డాష్ ఇచ్చే అని రౌడీలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుని కారుతో గుద్దుతారు. గుద్దేయంగానే అప్పు కింద పడిపోతుంది. కింద పడిపోగానే పైకి లేవలేక అలాగా పడిపోయి ఉంటుంది. వీళ్ళిద్దరూ రే ఇది ఇంకా చావలేదురా, మేడం మనల్ని వీళ్ళని లేపేయమన్నారు కదా దీన్ని అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రే ఇంకోసారి గుద్దరా వెళ్ళి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో జనాలందరూ వచ్చేస్తారు. రే జనాలందరూ వచ్చేసారా, ఇప్పుడు వద్దురా, ఇప్పుడు వెళ్ళిపోదాం. లేదురా ఇప్పుడు కాదు, మనం ఈసారి ట్రై చేద్దాం, ముందైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, జనాలందరూ వచ్చేసారు, లేనిపోయింది, లేదనుకో మనల్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పు చెప్తారు, పదరా వెళ్ళిపోదాం అని ఇద్దరు రౌడీలు కూడా కారులో వెళ్ళిపోతారు. ఇంకా అప్పు లేవలేకపోతే జనాలందరూ లేపి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఈ విషయాన్ని వెంటనే కావ్యకి ఇంకా కళ్యాణ్ రాజ్ కి తెలుస్తుంది. ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా రాజ్ కావ్య కూడా హాస్పిటల్ కి వెళ్తూ ఉంటారు. కళ్యాణ్ కి విషయం తెలిసి కళ్యాణ్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్యాణ్ కూడా హాస్పిటల్ కి వెళ్తాడు. అప్పు స్పృహ ఉండదు. ఏంటప్పు ఇది, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లెగాలప్పు, నువ్వు నీకేదన్నా అయితే నేను తట్టుకోలేనప్పు అని కళ్యాణ్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అయినా నీకు ఇలా జరగడం ఏంటప్పు, లెగు, ఒకప్పుడు అంటే నువ్వు నన్ను ఇష్టపడినప్పుడు నేను నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను, అప్పుడు నీకు నీ విలువ నాకు తెలియలేదు, ఇప్పుడు నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకునే టైంలో నువ్వేంటి ఇలా చేసావు, నువ్వు లెగాలి, నువ్వు లెగిస్తే నేను నీకు ప్రపోజ్ చేయాలి, అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి, మనం చాలా హ్యాపీగా ఉండాలి కదా, నువ్వేంటి నువ్వు ఇలా ఉండడం నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు ఇలాగా ఇదైపోవడం నాకు చాలా బాధగా ఉంది అప్పు అని కళ్యాణ్ తనలో తనే బాధపడుతూ ఉంటాడు. ఇదంతా కావ్య చూసి తనలో తనే అనుకుంటుంది, ఏంటిది కవి గారికి అప్పు అంటే ఇంత ప్రేమ, నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను, నేను అడిగినా ఏమీ లేదన్నారు కదా అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇంకా రాజు మాట్లాడుతూ కావ్యతో, చూడు కళావతి, ఇప్పుడు చూసావా నా తమ్ముణ్ణి, అప్పు మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడో, అప్పు లేకపోతే వాడు బతకలేడు, అప్పు లేకపోతే అసలు వాడి జీవితమే లేదు, వాడి తనలో ఉన్న ప్రేమను బయట పెట్టలేకపోయాడు, అందుకే తనలో తనే నలిగిపోతున్నాడు అని ఇంకా రాజు ఇంకా కావ్య మాట్లాడుకుంటూ ఉన్నారు. అవునండి నేనే అర్థం చేసుకోలేకపోయాను అని కావ్య అంటుంది. కావ్య కళ్యాణ్ దగ్గరికి వెళ్లి, బాధపడకండి కవి గారు, అప్పు లెగుస్తుంది, మీరేం బాధపడకండి, అప్పు మీకోసం అన్నా కళ్ళు తెరుస్తుంది, మీరేం ఆలోచించకండి, లెగంగానే మీరు మాట్లాడుతురు గాని మీరు ఇలా కూర్చోండి కవి గారు అని కావ్య చెప్తుంది కళ్యాణ్ తో. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.